గోదావరి జిల్లా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పొత్తు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీ టీడీపీ కలయిక అపురూప కలయిక అని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం అపురూపమని పేర్కొన్నారు. 24 సీట్లు ఒప్పుకొని బీజేపీ కలయికతో మరో 3 సీట్లు పవన్ కళ్యాణ్ తగ్గిన ఒప్పుకున్నారని తెలియజేశారు. ఈ కలయికతో వైసీపీని చిత్తుగా ఓడించాలని ఆలోచన ఆశయంతోనే పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారని తెలియజేశారు. సమాజం బాగుండాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరూ సంతోషంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు తమకు బాగా నచ్చాయని తెలియజేశారు. నేడు జనసేన పార్టీలో చేరుతానని పులపర్తి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ నాయకత్వాన్ని బలపరిచినట్లయితే 2024లో మంచి మెజారిటీతో కూటమి అధికారంలోకి వస్తుందని, తనకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. నేను నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో గౌరవనీయులు పూజ్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యతతోటి పార్టీ నడపడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆయన ఆశయాలు మేము కూడా నెరవేర్చాలి, ఎంతో ఉన్నత ఆశయాలతో ఉన్నారు వారు. వారితో నడిచినట్లయితే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మేము ఈ పార్టీలో రావడం జరిగింది. మరి కళ్యాణ్ గారి ఆలోచన, ఆశయం ఇంతవరకు అటువంటి రాజకీయ నాయకుని మనం చూడలేదు. న్యాయమైన పరిపాలన కావాలి, అధర్మం పనిచేయదు, ధర్మంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, రౌడీయిజం, గూండాయిజం అనేది ఉండకూడదు. ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలి అని అటువంటి ఉన్నత ఆశయాలు ఉన్న నాయకుడితో కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 3 గంటలు 4 గంటల మధ్యలో విజయవాడలో జాయిన్ అవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను